ఈ అమెరికన్ సెంట్కామ్, ఈ అమెరికా రక్షణ శాఖ ఎంత దరిద్రంగా తయారైందంటే ట్రంపే ఒక తిక్కలోడు అనుకుంటే వీళ్ళు మరీ దారుణంగా తయారయ్యారు. భారత్ మీద దాడికి పాల్పడుతున్నారు దుర్మార్గులు ఏకంగా. అసలు ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత నేను మీ రియాక్షన్ కోరుకుంటున్నా. అండ్ మీరు కనుక రియాక్ట్ కాకపోతే మరింత చేతకాని వాళ్ళ చూస్తుందా భారత్ని అమెరికా? సమాధానం ఇవ్వాలి. మీరు నేను మనం కలిపి సమాధానం ఇవ్వకపోతే చేతకాని వాళ్ళ చూస్తున్నట్టుగా భావించవచ్చు అమెరికా మనల్ని. అంతటి ఆస్కారం మనం ఇవ్వద్దు. 145 కోట్ల మంది, కనీసం సోషల్ మీడియా హ్యాండిల్స్ 50% అనుకున్నా కూడా ఎన్నుంటాయండి? ఎన్నుంటాయి? లాగి లంపకాయ కొడితే సమాధానం సెంట్కామ్కి చెంప చెళ్ళు మనాలి. సబ్జెక్ట్కి వస్తున్న డీటెయిల్గా మాట్లాడుకుందాం. భారత్లో అమెరికా రాయబారి జేసన్ నీక్స్కు ఇంకోసారి సమన్స్ జారీ చేసింది భారత్. కారణం ఏంటో తెలుసా? వారంలో రెండోసారి సమన్స్ జారీ చేసింది విదేశాంగ శాఖ అంటే ఎంత తీవ్రంగా ఉంటుంటుందో పరిస్థితి ఆలోచించండి. అందుకే ఇందాక నేను అన్నది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్పి. గొడ్డు అంటే పశువులు. మనిషికి ఒక మాట చెప్తే చాలు వింటారు, కానీ పశువులకి ఒకటి కాదు 2 సార్లు కొడితే కానీ మేము అంటూ ఉంటారు. అంతే తప్ప ఇక్కడ నాకు పశువులు అంటే ఏదో తక్కువ అని భావం కాదు. వీళ్ళు పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అంటూ ఉంటారు కదా ఈ అమెరికా వాళ్ళు. బట్ ఓకే, నేను అక్కడి వరకు వెళ్ళట్లేదు. ఫస్ట్ నేను సబ్జెక్ట్ మాట్లాడతాను, ఆ తర్వాత నేను మీకే విడిచిపెడుతున్నా. బికాస్ వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు సగటు భారతీయుడిగా రగిలిపోతుంది. ఎందుకంటే గత 4 రోజుల్లో ఒమన్ తీరంలో భారతీయులతో వెళుతున్న నౌకలపై అమెరికా 3 సార్లు దాడికి పాల్పడిందండి. ఈ దుర్మార్గపు సోకాల్డ్ అగ్రరాజ్యం మన మీద దాడికి పాల్పడుతూ ఉంది. ఒమన్ తీరంలో మనం బాగుపడుతున్నామని చూసి తట్టుకోలేకపోతున్న దిక్కుమాలిన దేశం మన మీద దాడికి పాల్పడుతూ ఉంది. ఎంటీ మ్యారివిక్స్, ఎంటీ సెటబెలో, ఎంటీ జెలవీర్ నౌకలపై అమెరికా దాడికి పాల్పడింది. గురువారం సైతం ఒక నౌకపై అమెరికా దాడికి పాల్పడింది. 20 మంది ఇండియన్స్ దాంట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, ప్రయాణిస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు ఏ ఒక్కరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఈ దరిద్ర కొట్టే దేశం, ఈ దుర్మార్గపు దేశం అడుక్కోవడానికి డబ్బులున్నాయని చెప్తున్నా, అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అడుక్కుంటున్న దేశం ప్రపంచం దగ్గర కూడాను. డాలర్ కనుక క్షీణించిపోయి నశించిపోయి నాశనం అయిపోతే పక్కవాడికి పకోడీలు కూడా అమ్ముకోవడానికి దికానా లేని దేశం. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఠికానా లేని దేశం. అటువంటిది మిత్రదేశంగా అంటూ మానవత్వాన్ని మంట కలిపి భారతీయుల మీద దాడికి పాల్పడుతుంది ఈ దుర్మార్గపు అమెరికా. ఎంటీ సెటబెలో నౌకపై అమెరికా జరిపిన దాడులు 3 భారతీయులు మరణించారు. ఆ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు ఇంకొక ఘటన.